నమస్తే సినిమా లవర్స్. ఈరోజు మీ ముందుకి కార్తిక్ ఆర్యన్, తృప్తి దిమ్రి, విద్యా బాలన్ ముఖ్య పాత్రలో నటించిన భూల్ భులయ్యా 2కి సీక్వెల్గా వచ్చిన ఈ భూల్ భులయ్యా 3 చిత్ర రివ్యూ ద్వారా. ముందుగా ఛానల్కి కొత్తగా వచ్చిన వారు ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. కథలోకి వెళ్తే ప్రస్తుత టైం లైన్ నుండి 900 సంవత్సరాల క్రితం ఒక పెద్ద మహల్లో ఉండే రాజుకి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. అయితే రాజు తన తర్వాత తన కొడుకుని రాజుగా నిర్ణయించడం ఈ కూతురు మంజులికకి నచ్చలేదు. ఆ యువరాజుగా ఉన్న తన సోదరుడిని చంపిస్తుంది. అయితే ఈ విషయం తెలిసిన రాజు ఆ మంజులికని సజీవ దహనం చేయగా ఆ మంజులిక పగబట్టి ఆ మహల్లోనే ఉండిపోయింది. అలా ఉండిపోయి అక్కడున్న వారందరినీ దయ్యంలా మారి ఇబ్బందులు పెడుతోంది. కట్ చేస్తే ప్రస్తుత టైం లైన్లో ఆ దయ్యాన్ని వదిలించడానికి రూ బాబాగా మన కార్తిక్ ఆర్యన్ ఆ మహల్లో ప్రవేశించి ఏం చేశాడు, అసలు ఆ మంజులిక ఎందుకు ఇంతకాలం ఆ మహల్లోనే ఉండిపోయింది, మంజులికకి విముక్తి కలిగిందా లేదా తెలుసుకోవాలంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న ఈ భూల్ భులయ్యా 3ని ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయండి మావా. సినిమాలో కథా కథనం, డైలాగ్స్, హారర్, కామెడీ ట్రాక్ ఒక్కొక్కటిగా చూసుకుంటే అన్నీ బాగానే కుదిరాయి. సాంగ్స్ బాగున్నాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్ వారి నైపుణ్యం వారు నిర్మించిన మహల్లో కనిపిస్తోంది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా వారి పాత్రలకి న్యాయం చేశారు. వాస్తవానికి మలయాళంలో రూపొందించబడిన మణిచిత్రతడు అనే సినిమా, ఆ తర్వాత అదే సినిమాని కన్నడంలో ఆప్తమిత్రగా రూపొందించారు. అదే సినిమాని తమిళంలో రజనీకాంత్ గారు చంద్రముఖిగా చేసి మెప్పించారు. అయితే ఈ సినిమా ఎన్నిసార్లు రీమేక్ అయ్యాక ఆఖరికి హిందీలో ఇదే కాన్సెప్ట్ ని అక్షయ్ కుమార్ గారు భూల్ భులయ్యాగా తీశారు. అయితే ఈ సినిమా కూడా హిందీలో ఘన విజయం సాధించింది. ఆ సినిమాకి సీక్వెల్స్ గా భూల్ భులయ్యా 2 మరియు 3 పార్ట్స్ వచ్చాయి. ఈ సినిమా నెగిటివ్ విషయానికి వస్తే కథలో హారర్ అంతగా లేదు. కామెడీ ట్రై చేశారు కానీ ఇంకా బాగా రావాల్సింది. ఒకటే కథని తీసుకొని కొత్త పాత్రలను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 3.5 స్టార్ అవుట్ ఆఫ్ 5 స్టార్. అంతేకాకుండా ఈ సినిమా చూస్తున్నంతసేపు నా డోపమిన్ లెవెల్స్ వచ్చేసరికి 70 ml అవుట్ ఆఫ్ 100 mlకి చేరుకుంది మావా. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోను షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చిరిగిన ప్యాంట్ అయినా వేసుకో కానీ గోకుల్ వైబ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. జై హింద్.